నూతన దినం, నూతన కృప. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నూతన దిన శుభాకాంక్షలు. ఈ నూతన ఉదయాన్ని మనకు ప్రసాదించిన దేవునికి కోట్లాది స్తోత్రాలు. గడిచిన రాత్రంతా మనల్ని కంటికి రెప్పలా కాచి కాపాడి తిరిగి ఈ దినాన మనం సజీవులముగా మేల్కొనేలా చేసిన మన తండ్రికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలు ప్రతి ఉదయం నూతనంగా ఉంటాయి. విలాపవాక్యములు 3:22 ఇలా సెలవిస్తుంది, యెహోవా కృపగలవాడు కనుక మనము నిర్మూలము కాలేదు, ఆయన కనికరములు ఎన్నదగినవి కావు, ప్రతి ఉదయము అవి నూతనములు, నీ విశ్వసనీయత గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆయన కృప లేకపోతే మనం ఈ దినం ఉండేవారము కాదు. ఆయన విశ్వసనీయత గొప్పది. నిన్నటి కష్టాలు నిన్నటితోనే పోయాయి. ఈరోజు ఆయన మనకు నూతనమైన శక్తిని, నూతనమైన అవకాశాలను, నూతనమైన కృపను అందిస్తున్నాడు. మనం శ్వాసిస్తున్న ప్రతి శ్వాస, మనం చూస్తున్న ప్రతి దృశ్యం, మనం వింటున్న ప్రతి ధ్వని ఆయన దయ వల్లే. హల్లెలూయా. రండి, ఈ ఉదయం కొన్ని విషయాల కోసం ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిద్దాం. తండ్రి, మాకు ఇచ్చిన ఆరోగ్యానికి, ప్రాణానికి కృతజ్ఞతలు. మా దేహంలో ఉన్న ప్రతి అవయవానికి వందనాలు ప్రభువా. తండ్రి, మా ప్రియమైన కుటుంబ సభ్యులను, స్నేహితులను బట్టి మీకు స్తోత్రాలు. వారిని మీరు దీవించండి ప్రభువా. మాకు ప్రతిదినం అందిస్తున్న ఆహారానికి, నివాసానికి, వస్త్రాలు కృతజ్ఞతలు. గడిచిన రాత్రి మాకు దయచేసిన మంచి నిద్రకు, ప్రశాంతమైన విశ్రాంతికి వందనాలు. ఈ నూతన దినాన్ని, దీనితో పాటు మీరు మాకు అందించిన నూతన అవకాశాల కోసం మీకు స్తుతులు, స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమకు మా జీవితంలో మీరు నేర్పిన, నెరవేర్చబోయే వాగ్దానాలకు వందనాలు. మీరు మీ వ్యక్తిగతమైన విషయాల కోసం కూడా కృతజ్ఞతలు చెప్పవచ్చు మిత్రమా. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ నూతన దినాన మా హృదయపూర్వక కృతజ్ఞతలు నీకు చెల్లిస్తున్నాం. నీవు మాకు చేసిన ఉపకారాలన్నీ లెక్కించలేం. ఈ దినాన్ని నీ పాదాల చెంత సమర్పించుచున్నాం. మాకు జ్ఞానాన్ని, శక్తిని దయచేయండి ప్రభువా. ఈరోజు మేము చేసే ప్రతి పనిలో, మాట్లాడే ప్రతి మాటలో నీ మహిమ మాత్రమే కనిపించినట్లు సహాయం చేయండి ప్రభువా. మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని కాపాడండి. నీ చిత్తానుసారంగా ఈ దినాన్ని జీవించడానికి మాకు సహాయం చెయ్యి తండ్రి. యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ఈ కృతజ్ఞత ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.